శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని జాతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి శాంతులు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి, అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే గనక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి, వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము, అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి. ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోలడం, వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మయుక్తంలో తెలిసినటువంటి ఒకే ఒక్క ఆయుధము పంచాంగము. ఈ పంచాంగంలో వివరించినట్టుగా 9 గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి 23వ తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు, అంటే బుధగ్రహం ఆలోచన యుక్తానికి సంబంధించిన వాడు, గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు, దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురువు. అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము, అది 23వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. హరి ఓం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం యొక్క పరిస్థితి, అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి, తాను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి 12వ తారీఖు నుంచి కూడా 23 వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం, అయితే 18వ తారీఖు తర్వాత నుంచి బుధుడు, గురుడు, రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది. ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. గురువు ఎంత ప్రాధాన్యం అంటే మన యొక్క స్థితిని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది. అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలయిక అనేటువంటి జరుగుతూ ఈ నెల 23 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ విధంగా ఆర్థికంగా నిలబడడం అనేటువంటి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా
మనం తెలుసుకుంటాం. ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల 23 వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు, అనర్థాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది. దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు, గురుడు, అదేవిధంగా రవి ఈ 3 స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై 26 వరకు ఈ ముగ్గురు జలచరరాశుల్లో స్థిరత్వంగా ఉంటారు. అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 14వ తారీఖు నుంచి నూతన పరిచయాలు ఏర్పడడం వల్ల ధనాన్ని నష్టపోయేటువంటి వ్యవస్థ ఎక్కువ అవుతుంది. అంటే నీ స్థాయి ఇది కాదు, నువ్వు ఇలా ఉండకూడదు అని మీలో మార్పులు చెందించడానికి కొత్త పరిచయస్తులు మిమ్మల్ని కొత్తగా తయారు చేయడానికి మీ వద్ద ఉన్నటువంటి ధనాన్ని అంటే ఇప్పటి వరకు దాచుకున్న రూపాయి ధనం ఏదైతే ఉందో దాన్ని అంతటిని మీ యొక్క అలంకరణకి, మీ వస్త్రాలంకరణకి, మీ సౌందర్య అలంకరణలకి ఖర్చు చేయించేస్తూ ఉంటారు. అంటే సొమ్మొకరిది సోకొకరిది అనేటువంటి నానుడి 26 వరకు కుంభరాశి వరకు నడుస్తుంది. మీ యొక్క కష్టంతో ఉన్న ప్రతి రూపాయిని వేరే దానికి మళ్లించి మీ యొక్క ధనాన్ని ఖాళీ చేసేటువంటి స్నేహితులు, బంధువులు మీకు తారసపడడం అనేది 19వ తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా విందు వినోదాల్లో మీరు పాల్గొనడం వల్ల ఆ భారం ఇచ్చే తర్వాత చూసుకుందాంలే మనం అని ఆ భారాన్ని మీ మీదకే గెంటేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు మంచి అవకాశం కనబడుతుంది. మీరు ఎవరో చేయనటువంటి పనిని కొత్తగా చేసి మీరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు అంత ఆశాజనకంగా ఏం కనపడడం లేదు. వివాహం పూర్తయినటువంటి భార్యాభర్తల మధ్య మాత్రం కుంభరాశి వారికి చికాకులు ఏర్పడి కొంచెం ఎడమకం పెడమకం అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుంభరాశిలో అంతకుముందు నూతనంగా వివాహమైనటువంటి వారు ఈ మధ్య కాలంలో ఎవరైతే ఉన్నారో వారు పెద్ద మనుషుల్లో మీ యొక్క స్థితిని పెట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి ఆలోచన ఎవరైతే ఉందో కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల మీ ప్రయాణాలు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏదో అక్షరం తప్పు పడ్డమనో లేకపోతే ఈ డాక్యుమెంట్కి సంబంధించిన కాగితం మీ దగ్గర లేదనో చెప్పి మిమ్మల్ని ఆపుతూ ఉంటారు. ఈ నెలాంతర వరకు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఏదైతే అవకాశం మనం తీసుకుందాం అని అనుకుంటున్నారో అది ఇంకాస్త వెనక్కి వెళ్ళేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది 26 తర్వాత జరుగుతుంది. అందులోనూ బుధుడు, గురుడు, రవి యుక్తో కలవడం వల్ల మంచి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఎప్పుడు 26 తర్వాత. అప్పటి వరకు అంతంత వరకే ఉంటుంది. ధనం మీ దగ్గర కంటే మీరు మీ యొక్క భార్యకో, పిల్లలకో, లేకపోతే మీ తమ్ముళ్ళకో ఎవరో వాళ్ళ చేత మాత్రమే మీరు ధనం ఖర్చు పెట్టించుకోవడం మంచిది. లేకపోతే మీరు ఇంతకు ముందు దాచిన ధనం అంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. ఆరోగ్య విషయంలో ఈ కుంభరాశి వారికి 20వ తారీఖు నుంచి 24 వరకు కూడా చర్మ వ్యాధులు అంటే స్కిన్ దురదలు రావడం లేదా పొక్కులు ఏర్పడడం లేదా చర్మ వ్యాధితో ఇబ్బందులు కలగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకే చోట ఎక్కువ దురదలు రావడం అనేటువంటివి ప్రారంభం అవుతూ ఉంటాయి. కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఆడవారు తమ యొక్క చీరలు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కనుక ఆ చీర అనేటువంటిది ఇబ్బంది కలగడం లేకపోతే చిరగడం ఆ విధంగా వస్త్రానికి సంబంధించిన నష్టాలు ఎక్కువగా కలుగుతుంటాయి. బాగున్నా సరే దానికి ఏదో వంకబెట్టి దాన్ని తీసేయడం ఇలా ధనాన్ని వేరే రకాలుగా అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా 18వ తారీఖు నుంచి 22 వరకు ఉండాలి. ఎందుకంటే గర్భసంచి సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేదా గర్భకోశం అనేటువంటిది ఏర్పడేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి గర్భ వ్యవస్థకి మాత్రం కుంభరాశి వారు 18 నుంచి 24 వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెబుతున్నాం. అంతేకాకుండా కుంభరాశి వారికి ఉన్నతమైన ఫలితాలు అనేటువంటివి ఆగస్టు తర్వాత ఏర్పడతాయి తప్ప ఈ నెలంతా కూడా గురుడు, బుధుడు,
ఒక యుక్తంలోకి వచ్చినా కూడా వీరికి మిశ్రమైన ఫలితాలు జరగవు, కానీ ఏదో నడుస్తోందంటే నడిపిస్తోంది, ధనం అయితే వస్తుంది, వేరే విధంగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన కానీ లేదా గౌరీదేవి ఆరాధన కానీ విశేషంగా చేయడం చాలా మంచిది.